దీన్ని బలోపేతం చేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే నాకు అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణలో అదే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ ప్రభంజనం స్టార్ట్ అయ్యి భయపడి ఇలా మాటలు చూస్తున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు పార్టీ గురించి అయితే 2.0 అట, ఇది సంథింగ్ టీఆర్ఎస్ 2.0. ఎస్, పార్టీలో ఏముందో తెలియదు కానీ మీ గెటప్లో మాత్రం 2.0 కనబడుతుందమ్మా. మీరు అక్కడి నుంచి అమ్మగా అందరికి ఇట్లా మీరు బీఆర్ఎస్లో కేసీఆర్ గారిని అన్ని పదవులు పొంది పదవి రానంత మాత్రాన బయటికి వచ్చి కుటుంబంలోనే మీరు ఎదురు తిరిగి బయటకు వచ్చి పార్టీ పెట్టి 2.0 జనసేన పవన్ కళ్యాణ్ అడ్డుకునే స్థాయి మీది. మాట్లాడదాం అంటే నాకు మాట్లాడాలనిపించదమ్మా. కాకపోతే ఏంటంటే మహిళలకు ఎట్లయినా డెఫినెట్గా నేను కూడా హర్షిస్తాను, ఒక పార్టీ పెడితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టీ పెడుతున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం అలా అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి అయినా ఇలాంటి మానుకోండి డెఫినెట్గా. అసలు జనసేన ఈ సభ మేము ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, అన్నా రండి, తెలంగాణ యువత 1,00,000 మంది సభ్యత్వం చేశారు. దానికోసమే ఆ 1,00,000 మంది సభ్యత్వం చేసిన సాధకులను పిలిచి ఇక్కడ మేము సన్మానించుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి మేము సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కళ్యాణ్ గారిని తెలంగాణ యువత ఎప్పటి నుంచో రండి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు మీలాంటి నాయకత్వం కావాలని మేము ఆయనను వెంటాడుతున్నాం. ఆయన ఒప్పుకొని ఎస్ మీరు మన తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఆయన మా కోసం నడుస్తుంటే, తెలంగాణ బిడ్డల కోసం నడుస్తుంటే మీరు ఇలాంటి మాటలు. తెలంగాణలో జనసేన రాకూడదా? ఎందుకు? మీకు ఎందుకంత భయం?